అందరికీ నమస్కారం అండి. తల్లి వేరు అంటే మనము పెద్ద వృక్షాలను చిన్న మొక్కలుగా కుండీల్లో అంటే మామిడి, వేప, చింత, మర్రి, నిద్రగన్నేరు, నారింజ, నిమ్మ, జామ ఇవన్నీ కూడా మొక్కలని మన మేడ మీద కుండీల్లో ఎలా పెంచుకోవాలి, మనకి ఆసక్తి ఉంటే చాలండి ఏ మొక్కనైనా సరే మనం కుండీలో చక్కగా పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవడానికి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను నేను. మీరు చూస్తున్నటువంటిది ఇది తల్లివేరు అంటారండి. ఈ తల్లివేరు లోపలికి భూమిలోనికి నిటారుగా పోతుంది. ఎందుకంటే తన పై వచ్చే మహావృక్షానికి అది నిలబడడానికి, ఆ వృక్షాన్ని నిలబెట్టుకోవడానికి భూమిలో నుంచి తనకి కావలసినటువంటి ఆహారాన్ని సేకరించుకోవడానికి చక్కగా ఎంత అవకాశం ఉంటే అంత లోపలికి పోతుందండి. ఈ వేరుని తల్లి వేరు అంటారు. దీని నుంచి సాకోపు శాఖలుగా వచ్చేటటువంటి ఈ చిన్న 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 వేర్లను పిల్ల వేర్లు అంటారండి. ఇప్పుడు మనము మేడ మీద పెద్ద వృక్షాలను వేసుకోవాలి అంటే ఈ తల్లి వేరుని మనం కట్ చేయాలండి. ఈ తల్లి వేరుని మనము ఇదిగోండి ఇక్కడికి కట్ చేసి ఈ చుట్టూ ఉన్న పిల్ల వేర్లతో మనం మొక్కను వేసుకుంటే చక్కగా అది కుండీలో పైకి ఎదగకుండా అది కొంత ఎదుగుతున్నప్పటికీ మనం ఏం చేయాలంటే ఆ కొమ్మలను కట్ చేస్తూ ఉంటే అది కాండమంతా కూడా బలం పొంది మొక్క గుబురుగా చక్కగా వచ్చి మనకి కావలసిన పళ్ళను కాయలను అయితే దీనికి ఈ పళ్ళను కాయలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుందండి. ఇదిగోండి మీకు ఒక్కొక్క మొక్క నేను చూపిస్తాను. మన దగ్గర ఇదిగోండి ఇది మామిడి మొక్క. చక్కగా దీని తల్లి వేరుని కట్ చేశాను. ఇది చక్కగా ఆకులన్నీ కూడా మీకు చాలామంది చూసుంటారు. మామిడి మొక్క పుట్టిన తర్వాత ఆకులన్నీ కూడా లేలేతగా ఉంటాయండి. అది బలాన్ని పొందుకుందంటే ఆకులన్నీ కూడా ముదురు రంగులోనికి మారిపోతాయి. ఇదిగోండి ఇది మామిడి మొక్క. అలాగే నారింజ మొక్క చూసారా, దీనికి తల్లి వేరు కట్ చేసి ఇందులో వేసిన తర్వాత 4 సంవత్సరాలు పట్టిందండి ఈ మొక్క నుంచి కాయలు రావడానికి. అంటే మొక్క మనం వేసుకోవడమే కాదండి, పెద్ద వృక్షాల నుంచి మనము తిరిగి ప్రతిఫలం పొందాలంటే చాలా సమయం కూడా దానికి మనం ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. ఇదిగోండి ఇంకొక మొక్క మీకు చూపిస్తాను. ఇది నిద్రగన్నేరు మొక్క అండి. ఈ మొక్క ఈ ఎదురుగా ఉన్నట్టంటే నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి మొక్కల్లో నిద్రగన్నేరు మొక్క విత్తనాన్ని తీసుకొని వేశాను. ఇది నిద్రగన్నేరు మొక్క అండి. ఏ మొక్కని కూడా కొన్ని మొక్కలు పెంచకూడదు మేడ పైన అంటారు. అలా అని ఏమీ లేదండి. నాకు తెలిసి మనకి హాని అంటూ జరిగితే మన పక్కవారి ద్వారా మన అంటే తోటి మనుషుల ద్వారా జరుగుతుంది తప్ప మనకి ఏ పురుగు ఏ మొక్క మనకి హాని చేయవండి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే మొక్కలు మనుషుల యొక్క మనుగడకు చాలా అవసరమైనవండి. ఇదిగోండి ఇది నిమ్మ చెట్టు చక్కగా నేను వేసుకున్నాను మేడ మీద. అయితే మీరు చూసిన ఈ చెట్లన్నిటికీ కూడా తల్లి వేరును కట్ చేయాలి. అది ఎలా కట్ చేశాలో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడికి మనం వేరును కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ చుట్టూ ఉన్న వేర్లతో మనం చక్కగా మట్టిలో అంటే కుండీలో మట్టి వేసి ఈ మొక్కను నాటుకుంటే చక్కగా మనకిది ఎంత కాలము అయినా మనం ఉంటుందో తెలియదు. కొన్ని మొక్కలు ఇప్పుడు నాతో మీరు చూపించిన మొక్కలు 4-5 సంవత్సరాలు బట్టి ఉన్నాయండి. కొన్ని మొక్కలు అయితే 5-6 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఆ మొక్కల నుంచి ప్రతిఫలమాలు మనం ఆశించకూడదండి. పెద్ద వృక్షాలు కాబట్టి చిన్నగా చేశాం కాబట్టి అవి పెరగడానికి బలాన్ని పొందడానికి చాలా సమయం పడుతుంది. ఇదిగోండి ఈ జామ చెట్టు చూసారా, ఇది నాకు దీన్ని కట్ చేయడానికి కొమ్మలను కట్ చేయడానికి ఆ కత్తిరి ఉండేదండి మొక్కలను కట్ చేసేది. అది నేను పోగొట్టుకున్నాను. అంటే బాబుగాడు పడేయడం వల్ల ఇరిగిపోయింది. అది లేక నేను ఈ కొమ్మలు నేను కట్ చేయలేకపోతున్నాను. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక స్థాయిలో మనం కట్ చేయాలి తొందరలోనే. అది కూడా మీకు కట్ చేసి నేను ఈ సంవత్సరంలో ఇది చక్కగా మనకు ఫలాలను ఇస్తుందేమో అని చాలా రోజులు బట్టి ఎదురు చూస్తున్నాను. దీనికన్నా ముందు నాకు నారింజ ఫలాలను ఇచ్చింది, కానీ ఇది కూడా మనకి తొందరగానే ఫలాలను ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇదిగోండి ఇది నేరేడు చెట్టు. దీని కొమ్మలను కూడా చక్కగా కట్ చేయాలండి. తల్లి వేరును కట్ చేసి దీన్ని వేశాను. ఇది కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే మీకు ఒక చిన్న ఈ నేరేడు చెట్టును మీరు చూసారు కదా, ఒక జంబో నేరేడు పండు పిక్కను మీకు చూపిస్తాను. అంటే తల్లి వేరు ఎంత నిటారుగా పోతుందో పైన కొమ్మను అది ఎలా వస్తుందో దానికి దీనికి సరిసమానం ఎలా ఉంటుందో నేను ఒక వీడియోని చేయాలి అనుకునేటప్పుడు దానికి ప్రకృతి కూడా నాకు సహకారాన్ని అందిస్తుందండి. అంటే నా ఆలోచన పుట్టగానే దానికి
అది ఎదురు పడుతూ ఉంది. ఇగో ఇలాగా చూపించాలనో మరి అది మరి తెలియపరచాలనో తెలియదు, కానీ ఇదిగోండి చూడండి, ఇది జంబో నేరేడు పండు పిక్క. ఈ కింద మీరు చూస్తున్నది తల్లివేరండి. ఇది భూమిలోనికి నిటారుగా పోతుంది. ఈ పైన చిగురు వస్తుంది చూసారా, ఇది కొమ్మ. ఈ కొమ్మను నిలబెట్టుకోవడానికి కిందన వేరు కూడా అంతే బలంగా ఉండడానికి భూమిలోనికి వెళ్తుందండి. ఇలా మనం తల్లి వేరును కట్ చేసి ఈ పిల్ల వేరులతో చక్కగా మనం మేడ మీద పెద్ద పెద్ద చెట్లను కుండీల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్లో మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి మీ సహాయ సహకారాలను అందించండి. Yeah.